అడిగిన వెంటనే చెప్పడం మొదలుపెట్టింది సంఘం. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగిన వాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగిన వాడు. నావాడు నా ప్రియుడు, మదిలో నిన్నే తలంచుచున్నాను, ఓసారి కనిపించి నీ దారి చూపించవా, ఓసారి కనిపించి నీ దారి చూపించవా. యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము. హల్లెలూయా. మీరు గమనించండి, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని చెప్పడం మొదలుపెట్టింది సంఘం. మొట్టమొదటి మాట ధవళవర్ణుడు అంది. ధవళవర్ణం అంటే తెల్లని రంగు. నా ప్రియుడు తెల్లని వాడు అంటోంది సంఘం. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. యేసు ప్రభువు వారు పరిశుద్ధ దేవుడు. చాలామంది అంటూ ఉంటారు యేసు ప్రభువు వారిని గురించి, తెల్లోళ్ళ దేవుడు అండి, తెల్లోళ్ళ దేవుడు అంటారు. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, తెల్ల దేవుడు. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదండి, తెల్ల దేవుడు. అంటే ధవళవర్ణుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పాలస్తీనా ప్రాంతంలో పుడతారని క్రీస్తుకు పూర్వమే కన్ఫ్యూషియస్ అనేటువంటి చైనాకి చెందిన వ్యక్తి తెలియచేశారు. అంతేకాదు, జొరాస్ట్రియన్, మన ఆంధ్ర భాషలో లేక తెలంగాణ భాషలో మనం మాట్లాడే తెలుగు భాషలో అతన్ని జొరాస్టరు అని పిలుస్తాం మనం. జొరాస్టరు అని తెలుగులో పిలవబడేటువంటి వ్యక్తి క్రీస్తుకు పూర్వానికి చెందిన వ్యక్తి, పారసీక మతానికి చెందిన వ్యక్తి. అతను ప్రభువు పుట్టుకను గురించి చెప్పిన మాట 2 సార్లు పారసీక మతానికి సంబంధించిన జండ్ అవెస్తా అనేటువంటి గ్రంథంలో పొందుపరచబడింది. అతను అన్నారు, దేవుడే రక్షకుడిగా భూలోకంలో పుడతారు, దేవుడే రక్షకుడిగా భూలోకంలో పుట్టారని చెప్పటానికి సూచనగా ఆకాశములో ఒక వింతైనటువంటి నక్షత్రం వెలుస్తుంది. ఈ నక్షత్రం మీకు ఆనవాలు అన్న సంగతి జొరాస్ట్రియన్ తెలియజేశారు.